ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ విజయానికి ముఖ్య కారకుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని చాలామంది అంటూ ఉన్నారు. ఈ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మహారాష్ట్రలో కూటమి ఇంత ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. అందరూ 150 వరకు అంచనా వేశారు. కానీ అక్కడ కూటమి ఊహించని అద్భుతం జరిగింది. 288 సీట్లు ఉండగా మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 64 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడం ఒక కారణం అని కొంతమంది రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కారణమని ఆయన మిత్రులు అనుచర వర్గాలు చెబుతున్న మాట అనే విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ గెలవడంతో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. ఇటీవలే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయాం. దాదాపు 78% ఓట్లు మాకున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు అవన్నీ లాగేసుకున్నారు. ఒక తెలుగుడు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారడం నేను మొదటిసారి చూస్తున్నా. నా రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సోనియా గాంధీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాణిస్తున్న విషయం మనకందరికీ తెలుసు.